కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గోదావరి కాల్వలో డ్రాగన్ బోట్ రేస్ మరియు ఈత పోటీలు, ఇటు డ్రాగన్ పడవలో పోటీల్లో కూడా పాల్గొన్నారు 25 టీంలు. ఇక ప్రస్తుతం అయితే ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల నుంచి ఇటు ఆత్రేయపురం బోట్ రేస్లో పాల్గొనడానికి మొత్తంగా 300 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక 3 రోజుల పాటు ఇటు ఆత్రేయపురంలో ఉత్సవాలు జరగనున్నాయి. గోదావరి ట్రోఫీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షల నగదు బహుమతినైతే ప్రకటించారు. ఇక అత్యద్భుతంగా ఇటు ఆత్రేయపురం డ్రోన్ దృశ్యాలైతే కనువిందుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. చెప్పండి సాయిరాం, ఆత్రేయపురంలో ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు కూడా ఘనంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఆత్రేయపురంలో అయితే పడవల పోటీ అయితే ప్రవేశపెట్టారు. ఈ 3 రోజులు కూడా అంటే 11, 12, 13 తారీఖుల్లో ఈ పడవ పోటీలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అంటే సంక్రాంతి నేపథ్యంలో గోదావరి జిల్లాలంటే జోదాలు, కోడి పందాలకే కాకుండా ఇలాగ పడవల పోటీలు కూడా పెట్టి సంస్కృతి మార్చే విధంగా అయితే నిర్వహణ అయితే చేస్తున్నట్టయితే నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో యువకులంతా కూడా ఈ జోదానికి అలవాటు పడిపోతున్నారు. దీని నుండి బయటికి తీసుకురావాలి, యువతలో వేరే ఒక ప్రోత్సహించే విధంగా పోటీ తత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే పడవల పోటీలు ప్రవేశపెడుతున్నట్టయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో కొన్ని వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా పోటీదారులు అయితే ఇక్కడికి ఆత్రేయపురం చేస్తారు. వాళ్ళందరికీ కూడా అసౌకర్యాలు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించే విధంగా, అదేవిధంగా పిండి వంటకాలు ప్రత్యేకంగా ఇందులో చెప్పుకోదగ్గది పిండి వంటకాలు. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా వీక్షించడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా పోటీలో పాల్గొనడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా రకరకాలతో, గోదావరి జిల్లాలంటేనే పిండి వంటలు, అటువంటి పిండి వంటలను రకరకాల ఇంచుమించుగా కొన్ని 10ల సంఖ్యలో 20-30 రకాల ఇంచుమించుగా పిండి వంటకాలను అయితే రెడీ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు. అసలు గోదావరి జిల్లా అంటే కమ్మని పచ్చళ్ళు, అదేవిధంగా పిండి వంటలు, వీటన్నిటితో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. రైట్. మరి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి పండుగ, కానీ ఇక్కడ చూస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఇటు కేరళ ఉండొచ్చు, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అసలు కొంతమంది సంక్రాంతి అంటే ఇతర రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రం నుండి కూడా సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాలకు వస్తూ ఉంటారు. కానీ ఈసారి అంటే సంస్కృతి రీత్యా అయితే మన సాంప్రదాయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయ రీత్యా అయితే కోడి పందాలు, జోదాలు కొన్ని అయితే, జోదాలు సంస్కృతి కాదు కానీ కోడి పందాలు అయితే సంస్కృతి పరంగా అయితే నిర్వహిస్తారు ఉభయ గోదావరి జిల్లాల్లో. కానీ ఇవన్నిటికి గవర్నమెంట్ నుండి అదేవిధంగా కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఇచ్చా ఇవి నిలుపుదల వేస్తారు. కానీ చాలా మంది కూడా సంస్కృతి పరంగా చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, పర్మిషన్ల పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పోటీల్ని తీసుకురావాలి, ఇలా కొత్తదానాన్ని తీసుకురావడం ఉద్దేశంతో ఈ పడవల పోటీలు అనేది పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది, ప్రతి రాష్ట్రం నుండి కూడా ఎంతో మంది సంక్రాంతి నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది కూడా పాల్గొనడానికి, అదేవిధంగా చూడడానికి కూడా ఆత్రేయపురం అయితే ఇచ్చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు భోగి, సంక్రాంతి, కనుమ రోజు కూడా ఇతర ప్రదేశాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంటే జోదాలు, కోడి పందాలకు వినూత్నంగా అవేమీ లేకుండా ఫ్యామిలీస్ తో వచ్చి, పిల్లలతో వచ్చి, ప్రతి ఒక్కరితో వచ్చి ఎంజాయ్ చేసే విధంగా, అదే విధంగా గోదావరి రుచులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు, ప్రతి ఊర్లో కూడా సంక్రాంతి సంబరాలు జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అమూల్య, అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆత్రేయపురంలో ఇది ఇప్పుడు 2వ సంవత్సరం ఇలా పడవ పోటీలు నిర్వహించడం. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లో ఎటువంటి మార్పులు కనిపించాయంటారు? గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పోటీలు మొట్టమొదటిగా నిర్వహించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అయితే ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు చాలా ఘనంగా అయితే 2వసారి మేము పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అదేవిధంగా పోటీలో పాల్గొనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా దానికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా
వాళ్ళ ఆధీనంలోనే ఈ పోటీలన్నీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పడవ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ ఇచ్చి అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎవరికైనా ఏదైనా జరిగిన వెంటనే అప్రమత్త అయ్యే విధంగా గజయితగాలను కూడా అక్కడ పెట్టినట్టు, అదేవిధంగా మెడికల్ సంబంధించింది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మొత్తం ప్రతిదీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని అయితే పోటీలు నిర్వహిస్తున్నట్టయితే అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. అమూలి, మరి ఇప్పుడు ఈ గోదావరి కాల్వలో జరిగే ఇప్పుడు ఈ డ్రాగన్ బోట్ రేస్ అయి ఉండొచ్చు, ఈత పోటీల్లో ఎటువంటి బహుమతులను అందించనున్నారంటారు గెలిచిన వారికి? బహుమతి అయితే ఇంచుమించుగా మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా సెకండ్ బహుమతి అయితే 1 లక్ష రూపాయలు ప్రకటిస్తున్నట్టు. ఇతర ప్రతి ఒక్కరికి పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడకుండా మేము ఓడిపోయాం అని ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి తగిన బహుమతి ఇస్తాము, ఇస్తే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. అదే విధంగా ఆత్రేయపురం అంటేనే పూతరేకులకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆత్రేయపురం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పూతరేకు. ఆ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి అతిథి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఊరికి సంబంధించి ప్రసిద్ధి చెందిన పూతరేకులను అయితే ఎంత ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ప్రాంతాన్ని ఇంకా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఆ పిండి వంటకాలు అదేవిధంగా పూతరేకులతో కూడా చాలా ఇదిగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్తున్నారు. రైట్, మరి ఇప్పుడు ఈ డ్రాగన్ బోట్ రేస్ ను ప్రతి ఏడాది కూడా ఇలా సాంప్రదాయంగా మార్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అదే రానున్న రోజుల్లో ఈ జూదాలు, కోడి పందాలు ఇవన్నిటికి కూడా యువత లోబడిపోయి ఉండకుండా ఇటువంటి కొత్త రకమైన పడవ పోటీలు అదేవిధంగా ఎంకరేజ్ చేసే విధంగా క్రీడలకు సంబంధించిన పోటీలు కూడా ఏర్పాటు చేస్తాం రాబోయే రోజుల్లో. యువత అంటే కేవలం జూదాలే కాదు, ప్రతి ఇంట్లో కూడా రాణించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చేస్తాం. రాబోయే రోజులు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనే విధంగా చిన్న పెద్ద ముసలి ఎటువంటి భేదం లేకుండా కొన్ని చోట్ల కోడి పందాలు జరిగితే ప్రతి ఒక్కరూ రాలేరు, మహిళలతో వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆకతాయిలు చాలా మంది మద్యం సేవించి రకరకాలు ఉండడం వల్ల ఎవరు కూడా మహిళలు చిన్నపిల్లలతో వెళ్ళడానికి అవకాశం ఉండదు. సంక్రాంతి అంటేనే ఆ 3 రోజులు కూడా ఎంతో ఇతర రాష్ట్రాల వచ్చే వాళ్ళందరూ కూడా సంక్రాంతి వీక్షించడానికి అటు సంబరాలు పాల్గొనడానికి వస్తారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆ ప్రదేశంలోకి వెళ్ళలేని పరిస్థితి. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా క్రీడను ప్రోత్సహిస్తూ ఇటువంటి కొత్త రకంగా వినూత్న ఆలోచన చేస్తూ కొత్త రకమైన పోటీలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా మంది నిర్వాహకులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అమూల్య, రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం సాయన. ఇక చూసుకుంటే కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఆకాశానంటిలా ఉన్నాయి. ఇక గోదావరి కాలువలో డ్రాగన్ బోట్ రేస్ మరియు ఈత పోటీలను నిర్వహించారు. డ్రాగన్ పడవ పోటీల్లో ఇటు 25 టీములు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు ఇటు ఆత్రేయపురం బోట్ రేస్లో మొత్తం మీదగా చూసుకుంటే 300 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు జరగనున్నాయి. గోదావరి ట్రోఫీ ఫస్ట్ ప్రైజ్ కింద 2 లక్షల నగదు బహుమతిని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక అత్యద్భుతంగా కూడా ఆత్రేయపురం డ్రోన్ దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. ఇటు చూసుకుంటే ఇది ఇప్పుడు 2వ సంవత్సరం ఆత్రేయపురంలో ఇలా డ్రాగన్ బోట్ రేస్ నిర్వహించడం, ఈత పోటీలను నిర్వహించడం. ఇక మొదటి సంవత్సరంలో చూసుకుంటే కూడా అటు వైసీపీ హయాంలో అంగరంగ వైభవంగా కూడా చేశారు. ఇక ఈ సంవత్సరం నింగినంటేలాగా ఆత్రేయపురంలో అయితే డ్రాగన్ బోట్ రేస్ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం అయితే అటు వచ్చిన అక్కడ పర్యటకులకు అయి ఉండొచ్చు, పాల్గొన్న వారికి, వీక్షించడానికి వచ్చిన వాళ్ళకు కూడా కోనసీమ రుచులను, ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటూ కూడా ఆత్రేయపురం అయితే మనకు తెలిసిన విషయమే. ఇటు పూతరేకులకు మరియు ఆతిథ్యానికి ఎంతో కూడా మంచిగా అంటూ ఇటు ప్రస్తుతం అయితే అక్కడ వచ్చి వీక్షించిన వాళ్ళకి అయి ఉండొచ్చు, అక్కడ పాల్గొనడానికి, పర్యటించడానికి వచ్చిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అతిథి సత్కారాలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక భోజనం ఏర్పాట్లను మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లను అయితే ఇబ్బంది లేకుండా కూడా అక్కడ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక ఈ 3 రోజులు ఇటు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో కూడా ఇటు అంగరంగ వైభవంగా ఆత్రేయపురంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు జూదం మరియు ఈ కోడి పందాలను ఇటు రీప్లేస్ చేస్తూనే ఇక్కడ క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్నామంటూ ఈ నేపథ్యంలోనే ఇటు ఆడవాళ్ళు అయి ఉండొచ్చు, అంటే ఏజ్ తేడా లేకుండా, ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరూ పాల్గొనే విధంగా, ఇక్కడ అందరూ వీక్షించే విధంగా ఇటు క్రీడలను ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి ఉత్సవాలను జరుపుతున్నాము అంటూ తెలపడం అయితే జరిగింది. ఇక గోదావరి రుచులను కూడా చూస్తూ ఇటు పర్యటించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈ పోటీల్లో భాగంగానే గెలిచిన వారికి మొదటి బహుమతి వచ్చేసి 2 లక్షల రూపాయల నగదు మరియు 2వ బహుమతి నగదు వచ్చేసి 1 లక్ష రూపాయల వరకు అందజేస్తున్నామంటూ తెలిపారు.